పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ అటాక్ చేసి రాత్రికి రాత్రి ధ్వంసం చేసింది. ఈ అటాక్ మే 7న అర్ధరాత్రి 1:44 టైంలో జరిగింది. ఈ దాడిలో 70 మంది ఉగ్రవాదులు మరణించగా 60 మంది ఉగ్రవాదులు గాయపడ్డారు. గాయపడిన ఉగ్రవాదులను పాకిస్తాన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తోంది. ఈ మిషన్ కి ఇండియన్ ఆర్మీ పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్. సింధూర్ అంటే తెలుగులో తిలకం లేదా బొట్టు అనే అర్థం వస్తుంది. రీసెంట్ గా జరిగిన పెహల్గాం ఉగ్రదాడిలో హిందువులనే టార్గెట్ గా చేసుకుని అటాక్ చేశారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలను గుర్తించి వారి భర్తలపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో మరణించిన వారి భార్యలు వాళ్ళ సింధూరాన్ని కోల్పోయారు. కాబట్టి వారికి న్యాయం చేసేందుకు ఈ మిషన్ కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ దాడి తర్వాత ఇండియాతో డైరెక్ట్ గా యుద్ధం చేసే ధైర్యం లేని పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దు గ్రామాల్లోని అమాయక సివిలియన్స్ పై దాడులకు తెగబడుతుంది. ఈ దాడులను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఈ అటాక్ లో 10 మంది భారత పౌరులు మరణించగా 3 పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఈ అటాక్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.